Hi comrades, this is Advocate NSSR Nakka Shivshankar. తులరా మనం ఒక ప్లెయింట్ కోర్టులో దాఖలు చేస్తాం. అనుకోకుండా ఆ ప్లెయింట్ లో టైపోగ్రాఫికల్ మిస్టేక్స్ కావచ్చు, లేదు కొన్ని మిస్టేక్స్ పొంది ఉండొచ్చు. అందులో కొన్ని మిస్టేక్స్ ఆ ప్లెయింట్ లో మనం దాఖలు చేసినటువంటి కోర్టులో దాఖలు చేసినటువంటి ప్లెయింట్ లో కొన్ని మిస్టేక్స్ వచ్చి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో కోర్టులో ఆ ప్లెయింట్ నెంబర్ అయిపోయిన తరుణంలో, అంటే యాక్చువల్లీ మనం ఏంటంటే ఎస్ఆర్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేసుకుని మళ్ళీ మనం ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ కోర్టులో మనకి ఫైల్ చేసేసిన తర్వాత, మనకి ఆ సూట్ నెంబర్ అయిపోయిన తర్వాత మనం కొన్ని మిస్టేక్స్ అందులో వచ్చినప్పుడు మనం వేసినటువంటి ప్లెయింట్ లో కానీ రిటర్న్ స్టేట్మెంట్ లో కానీ, అంటే రిటర్న్ స్టేట్మెంట్ అంటే ప్రతివాది ఫైల్ చేస్తాడు. అంటే ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ది కోర్ట్ సమన్స్ అతను ఆ ప్లెయింట్ కాపీలు తీసుకున్న తర్వాత ప్రతివాది అతని వాదన దాఖలు చేసుకుంటాడు. ఇప్పుడు ప్లెయింట్ లో కానీ ప్రతివాది దాఖలు చేసేటటువంటి రిటర్న్ స్టేట్మెంట్ లో కానీ మిస్టేక్స్ దొరికినట్లయితే కనుక వారి యొక్క ప్లీడింగ్స్ లో, అంటే ప్లెయింటిఫ్ యొక్క ప్లీడింగ్స్ లో కావచ్చు, రిటర్న్ స్టేట్మెంట్ దట్ మీన్స్ డిఫెండెంట్ యొక్క ప్లీడింగ్స్ లో కావచ్చు, మిస్టేక్స్ దొరికినట్లయితే కనుక ఆర్డర్ 6 రూల్ 17 సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం ఒక పిటిషన్ కోర్టు వారి ముందు దాఖలు చేసుకుని కోర్టు వారు అనుమతించిన తరువాత ఆ యొక్క అమెండ్మెంట్ ని క్యారీ అవుట్ చేసుకుని విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ లో నీట్ కాపీని కోర్టు వారికి మరలా కోర్టులో మనం కోర్టు వారి ముందు మనం దాఖలు చేయాల్సి ఉంటుంది నీట్ కాపీని. సో మిత్రులారా, ఇక్కడ ప్లెయింటిఫ్ లో దాఖలు చేసినటువంటి ప్లెయింట్ లో గానీ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ది సమన్స్, ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ది ప్లెయింట్ లో ఉన్నటువంటి వాదనలకు విరుద్ధంగా డిపెండెంట్ తన వాదన తీసుకోవడం జరుగుతుంది. అతను రిటర్న్ స్టేట్మెంట్ రూపంలో అతను వాదనలు వేసుకోవడం జరుగుతుంది, అతను ప్లీడింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. అటు రిటర్న్ స్టేట్మెంట్ కావచ్చు, ఇటు ప్లెయింట్ కావచ్చు, ఈ రెండింటిలో కూడా కనుక మిస్టేక్స్ దొరికినట్లయితే కనుక మనం ఏ విధంగా క్యూర్ చేసుకోగలం అంటే ఆర్డర్ 6 రూల్ 17 ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అనేటటువంటి ఒక పిటిషన్ దాఖలు చేసుకుని కోర్టు వారు అనుమతి పొంది విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ మనం ఏంటంటే ఆ అమెండ్మెంట్ ని క్యారీ అవుట్ చేసుకుని ఆ తర్వాత నీట్ కాపీని ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది కోర్టు వారి అనుమతితో. దిస్ ఈజ్ NSSR నక్కా శివశంకర్ అడ్వకేట్. కాంటాక్ట్ 9855 9095.